గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ కేక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మన రెసిపీ చూద్దాం పదా. ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వను. ఒక కప్పు షుగరు, ఇది కూడా మిక్సీలో వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ మిక్స్ చేసిన షుగర్, 2 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్ మైదా పిండి, 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 ఎగ్స్, ఇంకో ఎగ్, 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇందులో షుగర్ వేసుకున్నాం. ఇది బేకింగ్ పౌడర్, ఇది 1 స్పూన్ వేయాలి బేకింగ్ పౌడర్. నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కూడా 1 స్పూన్ బేకింగ్ సోడా ఇందులో మిక్స్ చేయాలి. వెనిలా ఎసెన్స్, ఇది 1 స్పూను. ఇది ఎగ్ ముందు వేసినాం కదా, ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్. ఇందులో 2 స్పూన్ ఆయిల్, ఇది గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి మిక్స్ చేసుకుంటే. ఇలా బబుల్స్ రావాలి, ఇలా చిన్న చిన్న నురగలు వస్తున్నాయి కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది రవ్వను షుగర్ మిక్స్ చేసుకున్నాం కదా, మైదా పిండి కూడా వేసినాం కదా, అదేమో ఇలా కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ లెమన్ వేసుకోవాలి. ఇది ఎగ్ స్మెల్ రాకుండా లెమన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇది ఇందులో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పాలతో కూడా కలుపుకోవచ్చు, సరిపోదు కదా, పాలు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి పాలతో. ఇలా బుడగలంతా ఇదంతా పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నుటెల్లా తీసుకుంటున్నా చాక్లెట్ ఫ్లేవర్ కోసం. 1 స్పూన్ తీసుకుంటున్నా. 1 స్పూన్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నుటెల్లా. ఇది ఆల్రెడీ మన ఎగ్లో మిక్స్ చేయాలి, కానీ నేను మర్చిపోయినా, మళ్ళీ చేస్తున్నా. ఇది ఆల్రెడీ మన ఎగ్లో పెట్టినాం అనుకో మంచిగా మిక్స్ అవుద్ది, కానీ అది నేను మర్చిపోయినా, ఇప్పుడే గుర్తొచ్చింది. ఇందులో మిక్స్ చేసిన. ఈ 2 అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. సో ఒకటేమో సర్కిల్, ఒకటేమో హార్ట్ షేప్. ఇవి మా చిన్నవానికి అయితే హార్ట్ షేప్ ఇష్టమట. సో ఇందులో అయితే నేను కేక్ బేక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ప్రాసెస్. తీసుకున్న ఇందులో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా నేను ఆయిల్ అయితే అంతా స్ప్రెడ్ చేసిన అండి, మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్ అయితే మైదా పిండి తీసుకున్నా, ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. సో మాకైతే బటర్ పేపర్ లేదండి, నేనేమో ఆయిల్ పెట్టి మైదా పిండి కొంచెం జల్లుకున్నా. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే లేదు కాబట్టి ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసుకున్నా. మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది 1 అవర్ అయితే నేను నానబెట్టుకున్నానండి. కొంచెం నానితే మంచిగా వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోలేదు, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను నేను. వా మమ్మీ, ఇంత చాక్లెట్ ఉంది, ఎప్పుడు తినాలని చూస్తున్నా. అవునా, ఇది అవుతుంది. ఇంకో 1 అవర్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా ఈ క్వాంటిటీ అయితే కలుపుకోవాలండి. ఇది
ఈ పిండి అంతా ఇలా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీలో ఇలా రావాలి. ఇలా కలుపుకున్నాక ఇదేమో మనం కేక్ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదైతే ఇందులో అయితే పెట్టేస్తున్నా. వావ్, ఇలా అయితే పెట్టుకోవాలండి. ఇందులో ఇలా 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా కేక్ మంచిగా కనిపించడానికి డెకరేషన్కి నేనైతే ఇవి టూటీ ఫ్రూటీ అయితే వేసుకుంటున్నానండి. ఇట్లా పైన నేను చేస్తే కంపల్సరీ మా శివాన్ చేయాల్సిందే పని. పెట్టు, వాడు కూడా పెడతాడు. నేను ఏ పని చేస్తే వాడు అదే చేస్తాడు. ఇలా అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇది పక్కన పెట్టిద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో అయితే ఇసుక వేసుకున్నానండి. అయితే నేను స్టాండ్ లేదు, సో నేనైతే ఇసుక యూజ్ చేసా. మీరు స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా బౌల్లో ఇసుక పోసి దానిపైన కేక్ బౌల్ ఉంటుంది కదా, మనం కేక్ ఉన్నది మిశ్రమం అంతా అందులో పెట్టి కేక్ అయితే పైన పెట్టేసానండి నేను. మీరు కూడా స్టాండ్ ఉంటే పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను. నాకు ఇలా అయితే బాగానే బేక్ అవుతుంది కేక్. బేకింగ్ అయితే మంచిగానే అవుతుందండి నాకు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇసుక వేసి ఎలా వస్తుందో చూడండి. నాకైతే బాగానే వచ్చినట్టు అనిపించింది. లాస్ట్ ఫైనల్లీ అయితే కేక్ అయితే రెడీ అయిందండి. నేను ఇలా అయితే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. ఇలా హార్ట్ షేప్లో అయితే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా నార్మల్గా ట్రై చేస్తాను, ఈసారి వేరేటిగా చేద్దాంలే అని చెప్పేసి చేశానండి. సో ఈరోజు మా వారు బర్త్డే, అందుకే నేను చేశాను కేక్. హోమ్ మేడ్ కేక్ చేద్దామని చెప్పేసి చేశాను. సో ఇలా అయితే వచ్చిందండి నా కేక్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఎలా వస్తుందో చూడండి. కామెంట్ పెట్టండి ఎలా వస్తుందో అనేది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలా ఒక పిక్ అయితే దిగేసిండు మా వారు. మేము కూడా ఇలా ఫ్యామిలీ ఫోటో దిగేసినామండి. ఓకే అండి, బాయ్ గైస్, బాయ్.